కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని తెలంగాణ ఉద్యమకారులు డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లాలో తెలంగాణ ఉద్యమకారులు నిరసన చేపట్టారు. ముందుగా అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించి ర్యాలీ నిర్వహించారు. తక్షణమే 250 గజాల స్థలం, ఇంటి నిర్మాణానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం, అమరవీరుల కుటుంబాలకు 25,000 రూపాయల పెన్షన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో ఉన్న 3 మంత్రులు వెంటనే చొరవ తీసుకుని సమస్య పరిష్కరించాలని కోరారు. లేకపోతే ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తెలంగాణ మన వీరులకు ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా 6 గ్యారంటీల స్కీములో 6వ గ్యారంటీగా ప్రతి ఉద్యమకారుడికి 250 చదరపు గజాల స్థలాన్ని, అదే విధంగా ఇంటి నిర్మాణానికి 10 లక్షల రూపాయలని, అదే విధంగా అమరవీరుల కుటుంబాలకు 25,000 పెన్షన్ సౌకర్యాన్ని ప్రతి నెలకు ఇస్తానని వాగ్దానం చేశారు. వాగ్దానం చేసి దాంట్లో పొందుపరిచారు. కాబట్టి ఈ యొక్క హామీని మేము చూసి ఉద్యమకారులందరూ లక్షలాది మందిగా తెలంగాణ వ్యాప్తంగా ఎంతో మందిని ప్రభావితం చేసి హస్తం గుర్తు మీద ఓటు వేయించి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చాం. ఇది వాస్తవం. మరి మీరు ఇచ్చినటువంటి హామీనే మీరు 2 సంవత్సరాలు కావస్తున్నా ఇంతవరకు కూడా మీకు చీమ కుట్టినట్టు కూడా లేదు. మేము అడగల, మీరే ఇచ్చారు. దాన్ని అమలు చేయమంటే మేము అడుగుతున్నాం. ఇంకా ఎన్ని సంవత్సరాలు ఆగాలి? కాబట్టి ఇక ఆగేది లేదు. మా పోరాటం ఉధృతమవుతుంది. ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా, అంతకుముందు కేసీఆర్ ముఖ్యమంత్రి అయినా, ఎవరి మంత్రి అయినా దానికి కారణం మేము. ఉద్యమకారులు పోరాటం చేయకపోతే, ఉద్యమకారుల త్యాగం లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు. తెలంగాణ వచ్చింది కాబట్టి మీరు మంత్రులయ్యారు అని తెలుసుకోండి.